నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. హెడ్లైన్స్. ఈ నెల 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్ల ఇన్ఛార్జిగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు విశేషంగా పాల్గొన్న భక్తులు. స్థానిక మున్సిపాలిటీలో జరిగిన ఆర్థిక కుంభకోణం విచారణకు అప్పగింత. శాసనసభ్యులు ప్రత్తిపాటి ఆదేశాలతో విచారణకు అప్పగించిన చైర్మన్ రఫానీ. తిమ్మాపురం తిరుమల నూలు మిల్లు కార్మికులకు నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రూరల్ సిఐ సుబ్బానాయుడు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దీనిలో భాగంగా అధికారులకు తమకు పలు కీలక సూచనలు చేశారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సహచర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత విశాఖ పార్లమెంటు ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులతో చంద్రబాబు నిర్వహించిన కీలక సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి ముఖ్యమంత్రి చేసిన సూచనలపై స్పందించిన ప్రత్తిపాటి తన అభిప్రాయాలు, ఆలోచనలు ఆయనతో పంచుకున్నారు. సమావేశానంతరం ముఖ్యమంత్రితో పాటు ప్రత్తిపాటి బీచ్ రోడ్డుకు వెళ్లారు. స్థానిక ఆర్కే బీచ్లో 5 లక్షల మందితో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం బ్రహ్మాండంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిదని, మోదీ హాజరయ్యే కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించినట్టు ప్రత్తిపాటి చెప్పారు. అనంతరం బీచ్ రోడ్డు ప్రక్కన యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను చంద్రబాబుతో కలిసి ప్రత్తిపాటి పరిశీలించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం మహిళల లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు రామకృష్ణ, వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్, కృష్ణమూర్తి, ఆలపాటి కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు, కనమర్లపూడి రమేష్, మేళ్ల చెరువు గోపాల్, రాజమల్లు సూర్యారావు, కేవి కృష్ణుడు, కళ్యాణ మండపం కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ఇటీవల పరమపదించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారి నివాసానికి వెళ్లి మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు విచ్చేసి సింహాచలం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, భూపతి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగుతున్న స్వామివారి జ్యేష్ఠ అభిషేక ఉత్సవాల సందర్భంగా సోమవారం 108 కలశాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకం, పూర్ణాహుతి, ప్రసాద వినియోగం జరిగింది. ఇందులో భాగంగా మేదిని దేవత పూజ నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య పెద్దలున్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్య అతిథిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే యోగా డే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే దగ్గరుండి ఈ కార్యక్రమం పనులను పరిశీలించాలని ప్రత్తిపాటికి ఆదేశించి ఆంధ్రప్రదేశ్లో ఎంతటి పెద్ద సభ పెట్టినా ప్రత్తిపాటి లాంటి పనిచేసే నాయకుడికే చంద్రబాబు అప్పగిస్తారు. ప్రత్తిపాటి ఎంతో విజయవంతంగా
చేయగలుగుతాడనే ఒక నమ్మకం చంద్రబాబుకు ఉంది. గత 3 రోజుల నుంచి వైజాగ్లో ఉంటూ 21వ తేదీన జరగబోయే పనులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు చంద్రబాబుకి, లోకేష్కి, అధిష్టానానికి తెలియపరుస్తూ స్టేజీ పరిశీలన, జన సమీకరణ, పలు కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చంద్రబాబుకి చేరవేస్తూ జరగబోయే యోగా కార్యక్రమానికి 5 లక్షల పైచిలుకు ప్రజలు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించమని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని నియమించడం జరిగింది. ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలోని తిరుమల స్పిన్నింగ్ మిల్లులోని కార్మికులకు రూరల్ సిఐ సుబ్బానాయుడు ఆదివారం సాయంత్రం సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం, మద్యపానం చేసి మహిళలపై దాడులు చేయడం, అత్యాచారం చేయడం వంటి నేరాల పట్ల అవగాహన కల్పించారు. నేరాలకు అలవాటు పడవద్దని, కార్మికులకు సుస్థిరమైన భవిష్యత్తు ఉందని సూచించారు. నేరాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. तुम लोग जैसा कर रहा ना, वो तुम्हारे लिए अच्छा नहीं है, तुम्हारे कानूनी लोगों के लिए भी अच्छा नहीं है. అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళతోటి ఎవరైనా సరే అసభ్యంగా ప్రవర్తించినా, వాళ్ళని ఏ విధమైన వేధింపులకు గురి చేసినా మా నోటీసుకు వస్తే వెంటనే జైలుకు పంపించడం జరుగుతుంది. మహిళల విషయంలో చాలా కఠిన చట్టాలు అమలు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పోలీస్. अभी महिला लोग यहाँ पे बहुत लोग, औरत लोग काम कर रहे हैं. उनका काम करने के जगह पे या रहने का जगह पे कोई भी कुछ तकलीफ दिया जाता है, उनके लिए बहुत बड़ी और कठिन जुर्म लगाया गया है. उसके लिए कोई बढ़कर जा भी नहीं सकता है. చిలకలూరిపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11 మంది సిబ్బందిపై వేటు పడడం, కొంతమందిపై చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులు కోరడంతో మున్సిపల్ అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి గంగాభవాని పాల్పడిన 34,34,397 రూపాయల కుంభకోణం ఈ పరిణామాలకు ప్రధాన కారణం. ఈ కుంభకోణం ప్రస్తుతం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల మెడకు ఉరితాడుగా మారింది. ఈ కుంభకోణంపై సామాన్య ప్రజలకు భరోసా కల్పించేందుకు ఇటీవల చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. ఈ విషయంపై విజిలెన్స్ విచారణకు లేఖ వ్రాయాలని మున్సిపల్ చైర్మన్ను కోరారు. వారి సూచన మేరకు ఈ నెల 12వ తేదీన చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ, డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ విభాగానికి గంగాభవాని చేసిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ వ్రాశారు. అంతేకాకుండా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట ఎమ్మెల్యే సూచన మేరకు చిలకలూరిపేట మున్సిపాలిటీలో పారదర్శకత ఉండాలని, ఇటువంటి సంఘటనలు ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు. ఎడ్లపాడు గ్రామానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడాలనే సంకల్పంతో ఉండగా పోలీసులు ఆమెను కాపాడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాడిపర్తి సురేష్ అనే వ్యక్తి డయల్ 100 నంబర్కు కాల్ చేసి తన చెల్లెలు ఆమె భర్తతో విభేదాల కారణంగా మనస్తాపానికి లోనై చనిపోతున్నానని చెప్పిందని తెలిపాడు. సమాచారం అందుకున్న ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ సదరు మహిళతో ఫోన్లో మాట్లాడగా ఆమె జీవితంపై విరక్తి చెందానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. సమాచారాన్ని అత్యవసరంగా స్వీకరించిన ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ వెంటనే స్పందించి సంబంధిత మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదరు మహిళకు చెందిన సెల్ టవర్ లొకేషన్ను గుర్తించి సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ప్రకాశం జిల్లా నాగులుప్లపాడు మండలం టక్కెళ్లపాడు గ్రామ శివార్లో ఆమెను గుర్తించి సురక్షితంగా ఎడ్లపాడుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరామకృష్ణ మండల ప్రజలకు సూచిస్తూ అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 శక్తి మొబైల్ యాప్ వంటి సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఈ సేవలు ప్రజల ప్రాణ రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ క్యాంప్ ఆఫీసులో సోమవారం రాష్ట్ర ఓబీసీ బీజేపీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రభుత్వం 3వసారి ఏర్పాటై 3 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు అడసమల్లి వెంకటేశ్వరరావు, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, రూరల్ మండల కన్వీనర్ పోతావరం సుభాని, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్, 6వ వార్డు మైనార్టీ యువ నాయకులు షేక్ సుభాని, నల్లమాల పేరయ్య, క్రియాశీలక సభ్యులు జోలపురం రాయుడు, ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ తదితరులు ఉన్నారు. గుంటూరులోని అంబేద్కర్ భవన్లో కీర్తిశేషులు దళితరత్న మాజీ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గొర్రపాటి చెన్నకేశవులు 57వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడప మోహన్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా
నివాళి అర్పించి అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా అడప మోహన్ మాదిగ మాట్లాడుతూ కొర్రపాటి చెన్నకేశవులు దళిత సమాజం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన జీవితం దళితులకు ఆదర్శప్రాయమని, ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. చెన్నకేశవులు దళితుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారని, వారి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం కొర్రపాటి చెన్నకేశవులు స్ఫూర్తితో పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.